హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఈరోజు మనం వాటర్ పంప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. కనపడుతుందా? ఇలా ఓకే, ఇలా చేసిన తర్వాత అన్ని ఇటువంటి ముక్కలు చేసుకోవాలి మనం. నేను 5 స్టార్ట్ చేసిన, ఇప్పుడు 7 అవుతుంది. చూడండి నేను ఎంత కష్టపడితే ఇట్లా మోడల్ తయారైంది. ఇది చెప్తానికి చాలా ఈజీగా ఉంటుంది, చూస్తానికి ఇంకా ఈజీగా ఉంటుంది, కానీ చేస్తానికి చాలా కష్టం ఉంటుంది వెనకంగా. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ ముఖ్యంగా చేసుకోండి. ఎందుకంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ చేసి నన్ను ఆదరించండి. దీని సపోర్ట్ ఉంటుంది, అంతేకాకుండా మోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే 1000 సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంకో చూడండి, దీంట్లో ఇది ఇలా రన్ అవుతుంది. ఓకేనా, దీంట్లో ఇది ఇలా రన్ అవుతుంది. ఇలా రన్ అయినప్పుడు ఫ్రెషర్ బయటకు వచ్చి ఇక్కడికి వెళ్ళి గుంజుకొని ఇక్కడి నుంచి బయటకి ఇచ్చి పెడుతుంది. అయితే ఈ క్యాప్ ఇలా ఉంటుంది, దీనికి ఇక్కడ దాన్ని వేస్తుంది. గుంజేసుకొని మీకు ఇది అతుకు పెట్టేద్దాం. ఇప్పుడు లేదు, ఒక వైరు దీని నుంచి వెళ్ళి డైరెక్ట్ మోటార్కి ఇచ్చిన, ఒక వైరు మోటార్ నుంచి వెళ్ళి స్విచ్ బోర్డ్కి ఇచ్చి, స్విచ్ బోర్డ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇచ్చి, ఎందుకంటే ఇది ఆన్ ఆఫ్. ఓకేనా, మోటార్ 2 వైర్లు పెట్టేసేయాలి, కనెక్షన్ చేయాలి. చేస్తే ఇప్పుడు మనకు మోటార్ అనేది నీళ్ళలో వేసి పోస్తుంది. మీకు చూపిస్తే ఎలా వస్తుందో ఒకసారి చూపిద్దాం. నీళ్ళలో వేసిన ఒకటేమో మోటార్ ఆన్ చేసి నేను చూడండి కింద. దాంట్లో ఉన్నాయండి నీళ్లు. ఆఫ్ చేస్తే చూడండి, ఆఫ్ చేస్తే ఆగిపోయినాయి నీళ్లు, వస్తలేవు. చూడండి కనపడుతున్నాయా? ఇక్కడికి చూపెట్టు, ఈ పైపు దాకానే వచ్చి ఆగిపోయినాయి. చూడండి వస్తలేవు నీళ్లు. అదే ఆన్ చేస్తే చూడండి వస్తాయి. చూడండి వస్తున్నాయి. ప్రెషర్ స్టార్ట్ అయింది, మళ్ళా వచ్చేస్తున్నాయి. ఓకేనా, ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.